అన్నదాతకు అండగా వైసీపీ పోరుబాట. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బొమ్మూరు పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ఈ సాగిన భారీ ర్యాలీ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో వేణు, తానేటి వనిత, జక్కంపూడి రాజా, గూడూరు శ్రీనివాస్, సతీ సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడారు. మేమంత సిద్ధమన్నా చేద్దాము యుద్ధమే, 175 కొడతాం మనకెవడు అడ్డమే, పేరింటికి కట్టాముగా అభివృద్ధి పట్టమే, మల్ల చేస్తాం పట్టాభిషేకమే. రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ అన్ని రకాలుగాను రైతుకు తోడుగా ఉంటే, తండ్రికి మించినటువంటి తనయుడిగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలనే సిద్ధాంతాలుగా అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, మరి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా అనుక్షణం రైతుల సంక్షేమం కోరేటటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ ఉన్నారు. గడిచినటువంటి 5 ఏళ్ళు 2019 నుంచి 25 వరకు విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతూ, ఎక్కడైతే రైతులకి కష్టాలు వస్తుందో అక్కడ ప్రభుత్వం రైతుకి భరోసాగా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తూ గడిచినటువంటి 5 ఏళ్ల పాలన జరిగితే, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరిట ఏదైతే ఆయన మార్క్ పాలిటిక్స్, మార్క్ గవర్నెన్స్, ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇస్తారు, ఎన్నికల అనంతరం వాటిని పూర్తిగా గాలికి వదిలేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. మరి అందులో భాగంగానే మరొకసారి రైతులకి మొండి చేయి చూపిస్తూ, ఏదైతే రైతులకి గడిచినటువంటి ప్రభుత్వంలో ప్రతి ఏడాది 13,500 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి రైతులకి సాయం అందించేటటువంటి కార్యక్రమం చేసిందో, ఇవాళ దాదాపుగా 7-8 నెలలు మరి ఇవాళ తుఫాన్ల కారణంగా రైతులు దెబ్బ మీద దెబ్బ తగిలి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏ రైతుకి కూడా కనీసం మేము ఉన్నాము ప్రభుత్వం తరఫున న్యాయబద్ధంగా ఎన్యూమినేషన్ చేస్తాం, 4 రోజులు లేట్ అయినా కనీసం మేము ఆర్థికంగా ఆ నష్టాన్ని మేము ఏదైతే జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకుంటాం అనేటువంటి మాటని కనీసం ఈ రోజు ప్రభుత్వం నుంచి రాలేదనంటే ఎంత చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నది అనేటువంటిది ఈ విషయాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మరో పక్కన గతంలో ధాన్యం కొనుగోలుకి సంబంధించి ఎక్కడ ఏ రైతు కూడా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటని ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వం తాలూకా బాధ్యత రైతులు పండించినటువంటి పంటల్ని కొనుగోలు చేయడం అనేటువంటిది, కనీస మద్దతు ధర కలగజేయడం అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యత కింద భావించి గతంలో తడిచినటువంటి కానీ, రంగుమారినటువంటి ధాన్యాలు కానీ, లేక మొలకెత్తినటువంటి ధాన్యాలను కానీ టైంకి కొని రైతుకి డబ్బులు సరైనటువంటి సమయంలోనే రైతు వేసేటటువంటి కార్యక్రమం. మరి ఈవేళ రైతులు చూస్తే ఆకాశాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏ దేవుడు వచ్చి మనల్ని కరుణిస్తాడు, ఏ దేవుడు మనల్ని ఆదుకుంటాడు, ఎవరు మన ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి ఆదుడున్నాడు అని చెప్పి ఎదురు చూసేటటువంటి దయమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఉన్నారు. మరి అందుగురించే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా రైతులకి అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే అన్నదాతకి అండగా అనేటువంటి నినాదంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 6 నెలలు మాత్రమే గడిచినప్పటికీ ఇవాళ ఒక రైతుల పట్ల కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకుడిగా కలెక్టరేట్కి వచ్చి మరి ఇక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి తక్షణమే ప్రభుత్వం గనక స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా రానటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. రైతుల పక్షాన నిలబడేటటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తుంది.